శనివారం ఏకాదశి కావడంతో అందులోనూ కార్తీక మాసం ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేస్తాడు అని నమ్మకం, పురాణాలు చెప్తూ ఉంటాయి, భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే పాపకర్మలు ఏమైనా ఉంటే పోతాయి అని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళారు. సరిగ్గా ఆలయాలకు వెళ్ళిన చోట భక్తులు ఎక్కువ మంది గుమిగూడిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది, తొక్కేసలాట చోటు చేసుకుంది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ వరకు చూడండి ఒకసారి. అదిగో వెళ్ళే భక్తులు ఇటువైపు గోడ పక్క నుంచి అలా పైకి వెళ్తారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అదే మార్గంలో తిరిగి వస్తుంటుంటారు. తిరిగి వచ్చేటటువంటి భక్తులు వైపు ఉన్నటువంటి అంతా కూడా ఓపెన్ ప్లేస్, కేవలం రైలింగ్ మాత్రమే ఉంది. ఆ రైలింగ్ మాత్రమే ఉండటంతో భక్తులు ఒక్కసారిగా ఎక్కువటం మొదలుపెట్టారు, రైలింగ్ సపోర్ట్ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అందరు భక్తులు కూడా రైలింగ్ సపోర్ట్ తీసుకోవడంతో రైలింగ్ వైపుకి నెట్టుకుంటూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎస్, అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు బిఎస్ఎఫ్ మాజీ ఉద్యోగి కృష్ణారావు మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణారావు గారు ఒకసారి ఆయన అక్కడున్న పరిస్థితి గురించి చెప్తున్నారు. కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణారావు గారు, ఏం జరిగింది అసలు తొక్కిసలాట జరిగిన సమయంలో? ఈ రోజు అంతేమో ఫ్లోట్ ఎక్కువైపోయింది సార్. ఫ్లోట్ వల్ల అంతేమో స్ట్రెంత్ పెరిగిపోవడం వల్ల అంతా ఒకేసారి తొక్కిసలాట జరిగింది. మొత్తము 9,000 ప్లేస్ లోపు 25 అబౌవ్ మొత్తం ఒకేసారి వచ్చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఓకే, అంటే ఆ తొక్కిసలాట దగ్గర ముందే ఏదైనా భక్తుల మధ్య గొడవ తూసుకోవడం లాంటిది ఏదైనా చోటు చేసుకున్నది? ఏం లేదు సార్, అటువంటిది ఏం లేదు. ఫ్లోట్ ఎక్కువైపోవడం వల్ల చిన్నపిల్లలు లేడీస్ ఎక్కువ అంతమో ఇదయ్యారు. ఒకసారిగా రైలింగ్ ఊడిపోయిందండి ఆ సమయంలో తోసుకోవడం? అదే ఊడిపోయింది సార్. ఆ రైలింగ్ ఊడిపోయిన చోట కిందకి బయటికి వెళ్లే మార్గం అండి, ఆలయంలోకి వెళ్తున్న మార్గం, మెట్ల దగ్గర వెళ్లే మార్గం వచ్చే మార్గం ఒక్కటే ఉన్నట్టుగా ఉంది కదా? ఏం సార్, ఆలయం లోపలికి వెళ్లే మార్గం బయటకు వచ్చే మార్గం ఒక్కటే అనుకుంటా కదా అది? అవును సార్. ఓకే, ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి మార్గంలో ఉన్న రైలింగ్ ఊడిపోయింది, రైట్? లోనికి వెళ్ళే దానిలో అంటే బయటకు వచ్చిన దానిలో లోనికి వెళ్ళిన దానిలో ఊడిపోయింది. ఓకే, ఆ ఓపెన్ ప్లేస్ లో ఉన్నది లోపలికి వెళ్ళే మార్గం అంటది? అవును సార్. ఓకే ఓకే, మీరు అక్కడే ఉన్నారా? మేము ఉన్నాం సార్, వెళ్ళి వచ్చాం, బయట నుండే వచ్చాము. ఫ్లోట్ ఎక్కువైనప్పుడు మేము మరి వెళ్ళలేకపోయాము లోనికి. ఓకే, మీరు లోపలికి వెళ్ళలేక వచ్చేసారు. ఏంటి అక్కడ తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడ ఉన్న దృశ్యాలు ఏంటి? తొక్కిసలాట మరి చిన్నపిల్లలతో ఆత్మనాదాలతో ఇదవుతున్నప్పుడు మరి అక్కడ ఫ్లోట్ ఎక్కువైపోయింది సార్. ఈవేళ ఏకాదశి కదా, దానివల్ల ఫ్లోట్ ఎక్కువైపోవడం వల్ల. అంటే జనం వస్తారు అని ఊహించలేదా నిర్వాహకులు? లేదంటే లేదు సార్, జనం వస్తారని ఊహించలేదు అసలు. అనుకున్న కన్నా ఎక్కువ వచ్చేసారనమాట విలేజెస్ పీపుల్ అంతా. కానీ జనం ఎక్కువ వచ్చినా కూడా ఒకరి వెనక ఒకరు వెళ్ళొచ్చు, దర్శనానికి టైం పడుతుంది. కానీ పర్టికులర్గా తొక్కిసలాట చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే భక్తుల్లో క్రమశిక్షణ రాహిత్యమా, తోసుకుని ముందుకు వెళ్ళిపోవాలేనా? భక్తుల వల్ల జరిగిందే సార్, మేనేజ్మెంట్ తప్పేం లేదు సార్, భక్తుల వల్లే. అంటే జనం ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు కంట్రోల్ చేయలేదు, అది మెయిన్. రోజు కంటే జనం ఎక్కువ వస్తున్నప్పుడు కొంచెం కంట్రోల్ చేసి ఉండాల్సిందే. కంట్రోల్ చేస్తే ఎంత ప్రాణ నష్టం జరగదు. ఓకే, ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం 12 మంది చనిపోయారని అంటూ ఉన్నారు. సో ఇంకా పెరుగుతాయి సార్. హలో, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కృష్ణారావు గారు వినిపిస్తుంది, చెప్పండి. ఎందుకంటే తోపుసలాట్లోపు చాలా మంది అంతమో హాస్పిటల్లో కూడా అంతమో, ఇక్కడ ఒక దగ్గర అంతమో పలాస హాస్పిటల్లోపు అంత రికమెండేషన్ కూడా అంతమో అంత క్లారిటీ ఇది కావట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వచ్చు కదా సార్, ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే కొంతవరకు సేవ్ అవుతుంది కదా. ఎంతమంది ఉంటారు మీరు చూసినప్పుడు గాయపడ్డ వాళ్ళు అక్కడ? మేము చూసినప్పుడు చాలా మంది ఉన్నారు సార్. గాయపడే వాళ్ళంతా మనం లెక్క పెట్టలేం కదా, మన ప్రాణానికి మనం చూస్తాం కానీ పడిపోయిన వాళ్ళు లెక్క పెడతారా సార్? ఒక మాట అంటే ఎవరి కాళ్ళలో ఇటు అటు పరిగి పెట్టారా? అంటే ఏదైనా పుకార్ లాంటిది వేశారా తొక్కేసి? నిజానికి ఇప్పుడు తిరుపతిలో కూడా లక్షల మంది, వేల మంది వస్తుంటుంటారు, ఒక క్రమశిక్షణగా ముందుకు వెళ్తుంటుంటారు. కానీ తొక్కిసలాట చోటు చేసుకుంది అంటే ఏదో ఒక భయం,
వాళ్ళు వచ్చి ఉండాలి అంటే అక్కడ నుంచి ఎటు ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేయడమో లేదు అంటే గొడవ లాంటిదో జరుగుండి ఉండాలి. గొడవ ఏం లేదు సార్. ఓకే, అంటే పుకార్ లాంటిది ఏమన్నా వచ్చిందా పోనీ అక్కడ? అంటే లోన ఎక్కువ ఒకసారి ఎంతో ఫ్లోట్ అయిపోవడం వల్ల జరిగిందండి. కానీ ఇంకొంచెం క్యూ లైన్ని పెంచి ఒకే చోట నుంచి కాకుండా ఇంకొంచెం క్యూ లైన్ని పెంచుండుంటే బాగుండేది. క్యూ లైన్ బయట కూడా ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండేది. క్యూ లైన్ ఎక్స్ట్రాగా నిచ్చుంటే ముందే మనం కంట్రోల్ చేసుకుని లోనగానే విడిచిపెట్టుంటే ఎంత ఇది కాకపోయింది. ఎక్కువ మంది మహిళలు అండి గాయపడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు? మహిళలు పిల్లలే సార్. మహిళలు పిల్లలే. బాబా ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారు అంతమంది జనం? పీపుల్ సార్, విలేజ్ పీపుల్. చుట్టుపక్కల సేమ్ టు సేమ్ తిరుపతి తరహాలో కట్టారు సార్ వాళ్ళు. సేమ్ సెకండ్ తిరుపతి అనే పేరు కూడా ఉంది, మరి మీకు తెలిసిందే అది. విలేజ్ పీపుల్ ఎక్కువ. ఓకే, బెక్కలి, పాతపట్నం, సారవకోట, మందస, సోంపేట, ఇచ్చాపురం ఈ ఏరియా నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ. సో భక్తులు క్రమశిక్షణగా ఉండకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటారు ఫైనల్గా మీరు? అంతే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. కృష్ణారావు అక్కడే ఉన్నారు, ఆయన దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళి తొక్కిసలాట జరుగుతున్న సమయంలో అక్కడ నుంచి ఆయన వచ్చేసారు, దర్శనానికి వెళ్లకుండా వచ్చేసారు. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఆయన కూడా భయం వేసిందని చెప్తున్నారు. జనాలు ఎటంటే అటు పరుగులు తీశారు. సో దీనికి కారణం, ఈ ప్రమాదానికి కారణం ఒక్కటే, కొంత నిర్వహణ రాహిత్యం కనబడుతుందంటే ఎక్కువ మంది జనాలు వస్తారని ఊహించలేదు అంటున్నారు. చూడండి ఒకసారి, హరిముకుంద్ పాండా ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించింది. ఆయన ధార్మిక కార్యక్రమాలు చాలా విరివిగా చేస్తారు అని ఉంటుంటారు. ఎవరైనా వచ్చి ధర్మం అడిగితే ఆయన చాలా విరివిగా దాన ధర్మాలు చేస్తారు, ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటుంటారు. ఆయన మహాభక్తుడు అని చెప్తున్నారు. సో పోలీసులు ఆయన ఇప్పుడు పట్టుకున్నారు, ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తుంటారు. కాబట్టి నిజానికి ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఏం చేయాలి? క్యూ లైన్ నిర్వహణ సక్రమంగా ఉండాలి. అంటే ఒకే చోట నుంచి భక్తులను పంపించడం కంటే క్యూ లైన్ ఎక్స్టెండ్ చేసి వేరే చోట నుంచి అవసరమైతే ఒక మనం క్యూ లైన్ పెడతాం కదా, జిగ్జాగ్ క్యూ లైన్ పెడుతుంటుంటాం. 1 కిలోమీటర్న్నర క్యూ లైన్ వచ్చేలాగా మనం వరుసలు వేస్తుంటుంటాం, అన్ని ఆలయాలను కనబడుతుంటుంటాయి. సో ఇక్కడ కూడా ఈరోజు టెంపరీ క్యూ లైన్స్ని ఏర్పాటు చేసి ఉంటే భక్తులందరూ కూడా ఆ కింద క్యూ లైన్లో ఉండేవారు. సో ప్రమాదం జరిగి ఉండేది కాదు, తొక్కిసలాట జరిగి ఉండేది కాదు, ఒకే చోట భక్తులు గుమిగూడి ఉండేవారు కాదు. సో రెగ్యులర్గా ఎక్కడి నుంచి అయితే క్యూ ప్రారంభమవుతుందో ఈ రోజు కూడా అక్కడ నుంచే భక్తులను క్యూ లైన్లో పంపించారు. సో అక్కడికి జనం ఒక్కసారిగా వచ్చారు, క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు మెట్లపై నుంచి, మళ్ళీ అదే క్యూ లైన్ రివర్స్ ఉంటుంది, తిరిగి వస్తుంటుంటారు. సరిగ్గా అక్కడ భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. వెంటనే రైలింగ్ ఊడిపోయింది, ఆ పైనుంచి కింద పడిపోయారు. కింద పడిపోవడంతో వాళ్ళపైన మరికొంతమంది పడిపోయారు. అందులో చిన్నారులు చనిపోయారు, మహిళలు చనిపోయారు ఎక్కువ మంది, ఇంకా ఎంతో మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. వెంటనే అక్కడ ఉన్న వారు, గాయపడిన వారందరినీ వెంటనే హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వైద్య సిబ్బంది కూడా వచ్చారు, జిల్లా ఎస్పీ వచ్చారు, జిల్లా కలెక్టర్ వచ్చారు, మంత్రులు వచ్చారు, వైద్య సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. చూడండి ఒకసారి, అదిగో ఆ మూడో బాక్స్లో కనిపిస్తున్నది జిల్లా కలెక్టర్ ఎస్పీకి సరిగ్గా ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై వివరిస్తున్నారు. ఒక్కసారి ఆ బయట విందాం, ఆ ప్రమాదం గురించి కలెక్టర్ అడుగుతున్నారు. ఇక్కడ ఎలా జరిగింది, ఏముంది, ఇక్కడ సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో ఏముంది అని వివరిస్తున్నారు. ఒక్కసారి అది చూద్దాం, ఆ బయట చూద్దాం. ఈ ద్వారం మేము అవ్వలేదు సార్. ఇక్కడ ఇది ఓపెన్ ఉంది, ఇక్కడ ఏమైంది, ఇటు వెళ్ళిన వాళ్ళు అట్టు తోసిడు ఉంటుంది, ఇదంతా ఇలా ఉన్నారు కదా సార్, ఇలా పడిపోయారు సార్, కింద ఉండిపోయారు. మార్నింగ్ నుండి హెవీ క్రౌడ్ ఉంది సార్. ఇది వన్ వే, ఈ వేగా ఉంది సార్, బయటికి రావడానికి ఇదే వే. అవుట్ గోయింగ్ కనీసం ఇది కూడా ఎగ్జిట్ పెట్టకుండా ఇందులోనే ఎగ్జిట్, ఇందులోనే ఎగ్జిట్. ఈ జనం ఏం చేశారు, రెండు వైపులు కూడా వెళ్ళి లోపలికి వెళ్ళడానికి చూసారు. యాక్చువల్లీ ఇక్కడ 2 దారులు ఉన్నాయి కానీ లోపల 2 దారులు లేవు, సింగిల్ వే. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కలిసిపోతారు, అక్కడ వచ్చినప్పుడు కూడా కలిసిపోతారు, సింగిల్ వే. అంటే ఇక్కడ జనాల నుంచి ఇన్కమింగ్ అయినప్పుడు దీని ప్రతి ఇది కాయలే ఒకటే కదా, ఇన్కమింగ్ ఒకటి, అవుట్ గోయింగ్ ఒకటి చెప్తారు. కలెక్టర్ ఎస్పీ అక్కడికి వచ్చి ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై ఆరా